మీ అందరికీ తెలుసు కదా, నేను చెప్పలే ఇది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కాసిం గారు చెప్పారు. ఏమని చెప్పిండు? ఉస్మానియా యూనివర్సిటీలో సభ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు. మొదటగా ప్రేమించిన అమ్మాయి గీత, పెళ్లి చేసుకున్నాడు. రెండో వారిని ప్రేమిస్తున్నారో అది విద్య. ఇవాళ విద్యారంగం ఎట్లున్నది? చలికాలం వస్తే వేనీళ్ళు లేవు, కనీసం పిల్లలకు దుప్పట్లు లేవు, కనీసం చక్కగా బువ్వ లేదు, కనీసం కరెంటు లేదు, వార్డెన్ల వేధింపులు. వార్డెన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక మొగోడు ఉంటాడు, మనగాడు ఉంటాడు. ఆయనే మొత్తం ఎక్కడికక్కడ తిరుగుతూ ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ ఎక్కడికక్కడ సస్పెండ్ చేసుకుంటూ పోతాడు. ప్రతాప్ అనుకుంటా. ఇవాళ మన తెలంగాణలో కనీసం విద్యారంగానికి సంబంధించి బువ్వను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం ప్రక్షాళన ఎప్పుడు సీఎం గారు 2 ఏళ్లు దాటిన ఏది మీ ప్రోగ్రెస్? రెచ్చిపోతున్న ప్రైవేటు విద్యా సంస్థలు, లక్షలలో ఫీజులు, కోట్లలో దందా. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు, కార్పొరేట్ చేతులలో దేశ భవిష్యత్తు పెడుతుంది. ప్రభుత్వ తీరుపై విద్యావేత్తల ఆవేదన. విద్యారంగం ఆగమవుతున్నది. ప్రభుత్వ స్కూలు వైపు మూత పడుతుంటే మరోవైపు ప్రైవేట్ స్కూలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్తును పరంగా పెట్టి అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. నాకు నిన్ననే ఒక పెద్ద మనిషి కలిసిండు. అయితే నేను అడిగిన ఆయన డైరెక్ట్ అడిగిన, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన లీడర్ కలిసిండు. కాంగ్రెస్ లీడర్ కలిసి ఏమన్నాడంటే, నేను అడిగిన సింపుల్ క్వశ్చన్ అడిగిన. ఆయన ఏమడిగినా అన్న, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి సీఎం చేతిలో పెడితే ఎట్లా అన్న అంటే, ఎందుకు రంజిత్ అన్నాడు. మరి విద్యారంగాన్ని పరిపాలించాలన్నా, విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సమూల మార్పులు చేయాలన్నా, విద్యారంగానికి సంబంధించి అభివృద్ధి చేయాలన్నా, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళను మార్చాలన్నా, ఈ దేశానికి ఆయుధాలుగా, ఈ దేశానికి సంబంధించి పూర్తి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నా, యువత నేటి విద్యార్థులే రేపటి నేటి విద్యార్థులే రేపటి బాల భారత పౌరులు అని చెప్తారు కదా. మరి అలాంటిది మీరు ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడన్నా అంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. మరి వేరేటోళ్ళకి ఎందుకు ఇయ్యరు విద్యాశాఖ అని? విద్యాశాఖ సంబంధించి ఈ విద్యాశాఖ మంత్రి గనక వేరేటోళ్ళకి అప్పచెప్తేనట, ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరంలో విద్యాశాఖను పట్టించుకోకపోయినా, మంత్రి పని చేసినా పని చేయకపోయినా, మంత్రి ఇంట్లున్నా బయటున్నా, సుమారుగా ప్రైవేటు సామ్రాజ్యానికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిపోతారట. ఈ ప్రైవేటు సామ్రాజ్యానికి సంబంధించిన విద్యా వ్యవస్థల దోపిడీ, అది ప్రైవేటు స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, డిగ్రీలు కానీ, పీజీలు కానీ, బీటెక్లు కానీ, ఎంటెక్లు కానీ, పిహెచ్డీలు కానీ, ఏ సంస్థనైనా ప్రైవేటు విద్యా వ్యవస్థ సంస్థకు సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిపోతారట. ఒక విద్యాశాఖ మంత్రికి తన ఇంటికి వచ్చి ఇచ్చిపోతారట. మరి ఇది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు కానీ ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పిన తర్వాత అవాక్కవుడు నావంత అయిపోయింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయా అనేది సహజంగా నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తే ఒక ఏడాదిలో 6,000 కోట్ల రూపాయల ఇన్కమ్, అది ప్రైవేటు సామ్రాజ్యానికి సంబంధించి ఇస్తే మరి వాళ్ళు ఎంత దోసుకుంటున్నారు అని లెక్కేస్తే ఒక రాష్ట్ర బడ్జెట్ అంత ఉన్నది వాళ్ళ కథ. మీరు లెక్కేరి 6,000 కోట్ల రూపాయలే విద్యాశాఖ మంత్రికి కమిషన్ ఇచ్చే అంత స్థాయిలో వాళ్ళు ఉంటే మరి దోసుకునేది ఎంత అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సో మొత్తానికి విద్యాశాఖ మంత్రి తన దగ్గర ఉంచుకోవడానికి ఇది ఒక కారణమా, లేకపోతే ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగే ఎపిసోడా ఏంది అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటారు వీళ్ళు. అసైన్డ్కు రెడ్ మార్క్. ఫ్యూచర్ సిటీ పేరిట మరోసారి భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు. పోలీసుల పహారాలో 2 రోజులుగా సర్వే. కొత్తపల్లిలో 1800 ఎకరాల సేకరణకు స్కెచ్. మొండిగౌరెల్లిలో 1820 ఎకరాలకు వేస్తారు. ఓం కాళేశ్వర ఆలయ 1400 ఎకరాల పైన కన్ను. జోరుగా అసైన్డ్ భూములలో హద్దుల రాళ్ల గుర్తింపు. దొంగచాటు సర్వేలు ఎందుకని రైతుల ఆగ్రహం. ఆందోళనకు గురవుతున్న 3 గ్రామాల ప్రజలు. యాచార మండలం కొత్తపల్లిలో హద్దులను గుర్తిస్తున్న సిబ్బంది. ఏం చేస్తారండి ఫ్యూచర్ సిటీ పేరుతోని? ప్రభుత్వానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ పేరుతోని దాదాపుగా ఫ్యూచర్ సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామంలో 1800 ఎకరాల అసైన్డ్ భూములను
TGIIC అంటే తెలంగాణ పరిశ్రమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే భూసేకరణ రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామాలలోని అసైన్డ్ భూముల గురించి గుర్తించి హద్దులను నిర్ధారిస్తున్నది. గత 2 రోజులుగా పోలీస్ పహారాలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేపడుతున్నారు. గ్రామాల్లోని 400 మంది రైతులకు అసైన్డ్ భూములను సేకరించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి పర్యవేక్షణలో యాచార తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడ్డది. ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీకే దిక్కులేదు. గా హైదరాబాద్లా హైటెక్ సిటీ, రాయదుర్గం ఏంది, దాంతోపాటు గచ్చిబౌలి, ఈ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడే లేదు. మళ్ళా అన్న ఫ్యూచర్ సిటీ ఎత్తడట. ఉన్న పరిశ్రమలే తాళాలకు తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్న వాటినే కాపాడలేకపోతున్నా. ఆఖరికి పరిశ్రమలుగా నడుస్తున్న చాలా ప్రాంతాలలో కూడా భూములను వేలం వేసే ప్రయత్నం చేసిండు. కానీ బీఆర్ఎస్ ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు చాలా బలంగా చెప్పింది, మీరు కనుక కొనుక్కుంటే మళ్ళీ మాత్రం మేమైతే వాపసు తీసుకుంటాం, మోసపోయేది మీరే, మీ ఇష్టం, మీ కర్మ అని చెప్పేసి ప్రజలందరికీ క్లియర్ కట్గా ఇచ్చేసి. ఎందుకంటే అవి పరిశ్రమలకు సంబంధించిన భూములు. పరిశ్రమలలో చుట్టూ పరిశ్రమలు ఉండి అక్కడ నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటాయా, ఉండయి. మరి అలాంటి ప్రాంతాలలో మీరు కొనుక్కొని ఇబ్బంది పడకండి అంటూ చాలా స్పష్టంగా కూడా చెప్పింది. సో ఈరోజు మనోడు ఏం చేస్తున్నాడంటే ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ సిటీ అంటే సూపర్ సెట్ అవుతుంది అనేది బీఆర్ఎస్ నేతల వాదన, తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయం కూడా. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎందుకు అంటే ఈ ఫ్యూచర్ సిటీని అడ్డుగా పెట్టుకొని అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ జరుపుతుంది. ఇప్పుడు మీరు RRRకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఎపిసోడ్ చూస్తున్నారు కదా. ఆ రీజనల్ రింగ్ రోడ్డు ఎట్లా మారిపోతున్నదో మీ అందరికీ తెలుసు కదా. రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇట్లా చక్కగా కోడిగుడ్డ ఆకారంలో రావాలి. కానీ ఏమైపోతున్నది, ఇట్లా డ్రైన్ 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 తాగినోడు దాకా బండి నడితే ఎట్లా పోతుందో గిట్లా తిరిగింది. ఎందుకు తిరిగింది? ఇది ఏంది అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌజులు, వాళ్ళ భూములు, వాళ్ళ ఎకరాలు, వాళ్ళ మన్ను, వాళ్ళ మశానం. ఇది నిజంగా ఏంది అంటే రాష్ట్రానికి ఉపయోగపడే రీజనల్ రింగ్ రోడ్. ఇది రాజకీయ నాయకులకు రింగ్ 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 తిరుగుతుంది కదా. ఇది వాళ్ళకి ఏంది అంటే వాళ్ళ భూములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వరకే బాగుండాలి. ఇది రీజనల్ రింగ్ రోడ్ తీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, అవో 1800 ఎకరాలు, ఇవో 821, ఇదో 1400 ఎకరాలకు సంబంధించి ఏం చేస్తారంటే మొత్తంగా వీటి అన్నింటినీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్న కంటే ముందే దాని చుట్టూ ఇంకా లోపడి పోతా అంటే ఏముంటుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉంటే ఎకరం ₹1,00,00,000 ఉందో, కొంచెం లోపలికి ఉందనుకో 80 లక్షలు, ఇంకొంచెం అనుకో 50 లక్షలు, ఇంకొంచెం అనుకో 30 లక్షలు, ఇంకొంచెం అనుకో 20 లక్షలు. వీళ్ళు ఏం చేస్తారంటే 20 లక్షల బిలో ఉన్నాయని భూములన్నీ కొనుక్కుంటారు. ఆల్రెడీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆ లొట్ట పీసుగాడు, ఈ లొట్ట పీసుగాడు, ఆ దొంగ, ఈ దొంగ అందరు కలిసి కొనుక్కొని వచ్చేసి ఈ భూములన్నీ మాయే, ఇక్కడ అన్ని మాయే ఉన్నాయని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే లబ్ధి చేకూరే ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికి ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ సిటీ అంటూ గతంలో చెప్పిర్రు, ఇప్పుడు చెప్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి ఏకమేకై కూకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక మన సార్ ఇంకొకటి పెట్టిండు, అయ్యో ఏందట, మున్సిపల్ కోలాహలం రాజకీయ పార్టీలలో మొదలైన సన్నాహక సమావేశం.